గుండాయిపల్లె బొల్లవరం మధ్యన గీతాంజలి స్కూలు నూతనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా దమ్మలమడుగు గోపాల్ రెడ్డి మేము ఇద్దరం కలిసి ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో స్కూలు నడిపిన అనుభవం వీళ్ళకు ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ను మంచి స్కూల్గా తీర్చిదిద్ది ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక మంచి లక్ష్యంతో స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా బాగా కష్టపడి ఈ స్కూల్ మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని, ఇక్కడ చదువుకునే పిల్లలందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా కష్టపడి మంచి విద్యాబోధనకు పిల్లలకు అందించాల్సిందిగా స్కూల్ యాజమాన్యాన్ని కోరుకుంటాను. ఈ గీతాంజలి స్కూలు ఈ ఓనరు ఇంతకుముందు కూడా ఆయనకు స్కూల్ పెట్టినాడు. ఇది దాని కంటిన్యూషన్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. దీనికి చాలా అనుభవం ఉంది, యాక్టివ్నెస్ ఉంది, మైండ్ ఉంది. కానీ స్కూల్ అంటే స్కూల్ను భరించాలంటే
పిల్లలతో తల్లిదండ్రులతో చాలా కష్టము. 2 పిల్లలు పుట్టించుకొని వాళ్ళని సాకి వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలంటేనే పిల్లలతో ప్రాబ్లము. ఇది వేల మంది పిల్లలను మెయింటైన్ చేసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను సాటిస్ఫాక్షన్ చేయాలంటే చాలా కష్టపడి చేసే కానీ ఈ స్కూల్కి మంచి పేరు రాదు. కాబట్టి ఇతను మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేసి ఇప్పుడు స్కూల్ చూసిన తర్వాత లోపల పోయి చూసిన తర్వాత చిన్నపిల్లలకు కిండర్ గార్డెన్ స్కూళ్ళకు అన్ని ఎంటర్టైన్మెంట్ సామాన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టినాడు. కాబట్టి దీన్ని పరిశీలిస్తుంటే ఇతను చాలా ఇది డెవలప్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ యజమాని కూడా రిక్వెస్ట్ చేయడం అంటే ఇది ఇంతకుముందు ఉండే స్ఫూర్తితోనే ఈ స్కూల్ను కూడా అట్నే అతను కొంచెం వయసు ఎక్కువైనా కానీ బాధ్యత తీసుకొని డెవలప్మెంట్కు కృషి చేస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. Today we have opened our new campus, our own campus in Budaipalli, and this is the 21st year that we are starting in this new building. You can see the building here in the Geetanjali is a very specially designed for the welfare of the children, and the facilities here are top notch, where the students can get the education plus extracurricular activities and communication skills. Here we mainly make a percentage for each of the activities. Like for education we allocate a little bit of percentage, for the sports, for the activities we divide them all equally, and nowadays only studies are not important, the writing in the book is not main thing. We should communicate properly without the fear. This we mainly take into consideration and do that. అండ్ అందరూ మా పాత పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు ఈరోజు విజిటింగ్కి. అండ్ ఎమ్మెల్యే సార్ ద్వారా ఓపెన్ చేయబడింది ఈ స్కూల్. దానికి చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు. మా డాడీ సపోర్ట్తో లాస్ట్ ఇయర్ నుంచి నేను స్కూల్ రన్ చేశాను. అండ్ నవ్ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్కూల్ అండ్ మై డాడీ ఈజ్ ద ఫౌండర్. అండ్ సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి పొజిషన్ మా ఫాదర్ నాకు అప్పచెప్పినందుకు. అండ్ ఫ్రమ్ నౌ వీ విల్ సీ ద బెస్ట్ చేంజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ వీ విల్ give the best education to the students in the Proddatur, and you can see the very good facilities from starting to ending in the building. All the facilities are top notch which are more than the city level. We have constructed this for the welfare of the students and the quality education we provide here. And thank you so much for everyone providing this opportunity. Hi, hello, nenu Mahesh Vita. Please do subscribe to Proddaturnews. Proddaturlo జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే Proddaturnews అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.